వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇవాటి రెసిపీ వచ్చేసరికి మునక్కాయ బంగాళదుంప రెసిపీ. చాలా రుచికరంగా ఉంటుంది. వైట్ రైస్లోకైనా లేదంటే చపాతీలోకైనా ఇంట్లో వెజిటేబుల్స్ అన్ని చక్కగా లేకపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు అన్ని తాలింపులో వేయించాలి. తాలింపులో వేయించి పెట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కను పచ్చి వాసన పోయేలాగా కాస్తంత వేయించాలి. అలానే మీడియం సైజు 2 టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని కలపాలి. చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ చక్కగా వేసేసిన తర్వాత తగినంత ఉప్పు, రుచికి సరిపడంత కారము, చిటికెడు పసుపు వేసేసి చక్కగా తిప్పి పెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేలాగా ఒక్క నిమిషం పాటు అలా మగ్గనివ్వాలి. మగ్గించడం వల్ల నూనె పైకి తేలుతుంది, అంటే ఆ టైంకి ఉడికిపోయిందని అర్థం. అప్పుడు మునక్కాయ ముక్కలు చక్కగా వేసేసి కాసేపు మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. అలానే మీడియం సైజ్ ఒక బంగాళదుంప ముక్కల్ని తీసేసుకొని ముక్కల్ని కూడా మిక్స్ చేయాలి. అన్నీ ఉప్పు కారం పట్టేలాగా నూనెలోనే మగ్గిపోతుంది. ఎక్కువగా మీరు అదనంగా నీళ్లు కలపవలసిన అవసరం లేదు. ఇంకా కొంచెం కూడా ఉన్న టమోటాలలో ఉన్న నీరు కొంచెము ఆ ముక్కలలోకి నూనె సరిపోతుంది. అంతా ఉడికిపోయిన తర్వాత మనం రోట్లో నూరు పెట్టుకున్న రోటి మసాలాని యాడ్ చేయాలి. మసాలాని యాడ్ చేసిన తర్వాత కాసేపు 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దానివల్ల ఉప్పు, కారం, మసాలా అన్ని ముక్కకి పట్టి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ కర్రీని వైట్ రైస్లోకైనా లేదంటే చపాతీలోకైనా తినచ్చు. లంచ్ బాక్స్కి ఉపయోగపడుతుంది ఈ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఎంతో రుచికరంగా ఉండే విలేజ్ స్టైల్, ఆంధ్ర విలేజ్ స్టైల్ బంగాళాదుంప మునక్కాయ కర్రీ అన్నమాట. ఇది పూర్వకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు చేసుకునే విధానం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.